పెద్ద పెద్ద ఆ బండ ముందు కూడా పెద్ద పెద్ద గుండ్లను డొలిపి రాజుగారి మళ్ళీ నిర్ణయం మారుద్దేమో, రాజు ఒకవేళ మనసు మార్చుకుని అతన్ని ఆ సింహాల బోలు నుంచి బయటికి తెప్పిస్తాడేమో అని ఇక బయటికి రానియకుండా చేసేసాడు. రాజుకు మొత్తం రాత్రి మొత్తం నిద్ర పట్టలేదంట. అయ్యో, మంచి సేవకుని పోగొట్టుకున్నాను నేను. ఎంత మంచి సేవకుడు, ఎంత నమ్మకస్తుడు నా సంస్థానంలో. ఈ రాజ్యం కొరకు ఎంత కృషి చేశాడు, రాజ్యము క్షేమం కొరకని ఆ రాజు బాధపడి రాత్రంతా నిద్రపోవట్లేదు, రాత్రంతా నిద్ర పట్టట్లేదు. తెల్లవారుజామున ఆ సింహాల బోను దగ్గరికి వచ్చాడు రాజుగారు. స్వయాన రాజుగారే ఆ సింహాల బోను దగ్గరికి వచ్చి ఏడుపు స్వరముతో అంటున్నాడట, భక్తుడైన దానియేలు, నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించెనా అని ఏడుపు స్వరంతో మాట్లాడు. అప్పుడు